కమింగ్ టు ఫోర్త్ ఎక్స్క్లూజివ్ న్యూస్. భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఢిల్లీ నుంచి తొలి ఎయిర్ ఇండియా వాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం రన్వే పై ల్యాండ్ అయింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ఫ్లైట్ లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ విమానాలు ల్యాండ్ అయ్యేలా భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వేని రూపొందించారు. ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడంతో ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ సక్సెస్ ఘనత ఎవరిది? ఇప్పుడు ఇదే అంశంపై ఏపీలో క్రెడిట్ వార్ మొదలైంది. భోగాపురం ఎయిర్పోర్ట్ పై ఏపీ సీఎం, మాజీ సీఎం పోటాపోటీ ట్వీట్స్ చేశారు. రాష్ట్ర విమానయాన చరిత్రలో ఈ రోజు నిలిచిపోతుందంటున్నారు సీఎం చంద్రబాబు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం తోడ్పడుతుందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కి 2014 నుంచి 19 మధ్య నాంది పడిందని చెప్పారు. ఎయిర్పోర్ట్ త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ పై మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ట్వీట్ చేశారు. భోగాపురం అనుమతులన్నీ కూడా తమ హయంలోనే వచ్చాయని చెప్పారు. భూసేకరణ, పునరావాసం కోసం 960 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. ఆ రోజు తమ కృషి వల్లే ఇవాళ ఈ ఘనత సాధించినట్టుగా చెప్పారు జగన్. అంతేకాదు, విశాఖ పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ బైపాస్ కి 2023 మార్చిలో నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారని, అది ఇంకా గుర్తుందంటూ ట్వీట్ చేశారు మాజీ సీఎం. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, క్రెడిట్ మాదంటే మాదు, మేమంటే మేము రప్పించామంటూ అటు మాజీ సీఎం అండ్ ప్రస్తుత సీఎం ట్వీట్స్ చేస్తున్నారు. జనాలైతే కింద కన్ఫ్యూజన్ గురవుతున్నారు. నిజానికి ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరికి దక్కవచ్చు? చెప్పాలంటే ఈ క్రెడిట్ ఇద్దరికీ దక్కాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పోర్ట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కేవలం ఒక రిజిమ్లో మాత్రమే, ఒక టర్మ్లో మాత్రమే కంప్లీట్ అయ్యేటి కాదు. ఒక మొత్తం గతంలో పాలసీకి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రైమరీగా ఆ లొకేషన్ని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ పార్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ తర్వాత ఆపరేషన్ స్టార్ట్ అయ్యేసరికి చాలా సమయం పడుతుంది. సో ఒక టర్మ్లో ఇవి ఏవి కంప్లీట్ కావు కాబట్టి ఇద్దరికి క్రెడిట్ ఇవ్వాల్సిన నేపథ్యం. వాస్తవానికి గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే 2019 ఫిబ్రవరి 14వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి ప్రాథమికంగా శంకుస్థాపన చేశారు. వాస్తవానికి అంతకుముందే దానికి అనుమతులు వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత ఎన్డీఏతో తెలుగుదేశం పార్టీకి గ్యాప్ రావడం వల్ల కొంత ఆలస్యమైంది. చివరిలో ఎలక్షన్ సమయంలో మార్చిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2019 ఫిబ్రవరి 14న తొలిసారి ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్స్ రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్ళీ అది మొత్తం ఆ తర్వాత దానికి సంబంధించిన ప్లానింగ్ అంతా మారిపోయింది. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి అనుమతులు ఇప్పించడంలో కావచ్చు, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి కావచ్చు, మిగతా వాటికి సంబంధించి 960 కోట్ల రూపాయలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించిన వర్కులు కూడా ప్రాథమికంగా అక్కడ ప్రారంభమయ్యాయి గత ప్రభుత్వంలోనే. కానీ వాస్తవానికి ఎప్పుడైతే పనులు పూర్తవుతాయో, ఎవరైతే రిబ్బన్ కట్ చేస్తారో, ఎప్పుడైతే ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుందో వాళ్ళకే క్రెడిట్ వస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఆ క్రెడిట్ వస్తుందనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. గతంలో ఇది కేవలం ఇప్పటి నుంచి మాత్రమే కాదు, గతం నుంచి కూడా క్రెడిట్ చోరీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో మేము చేసిన పనులన్నింటినీ క్రెడిట్ తీసుకునే పని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం చేస్తుందంటూ ప్రతి పనికి ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తున్న నేపథ్యం కనిపించింది. సో ప్రస్తుతం దీన్ని కూడా క్రెడిట్ చోరీగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మేము చేసిన ప్రాజెక్టుకి, మేము ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, లేకపోతే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళడానికి మేము 960 కోట్ల రూపాయల నిధులను ఇచ్చాం. గతంలో అప్పట్లో టీడీపీ ఇవ్వలేదు, కానీ మేమే నిధులను ఇచ్చి ముందుకు తీసుకెళ్లిన ప్రాజెక్ట్ని ఇప్పుడు మళ్ళీ ఆ క్రెడిట్ని తీసుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ క్రెడిట్ చోరీ వారు సాధారణంగా ఎప్పుడైనా జరుగుతూనే ఉంటుంది. కానీ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అది నిరంతర ప్రక్రియ. ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఒక టర్మ్లో పూర్తి కావు కాబట్టి క్రెడిట్ని ఇద్దరికి ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తున్నట్టుగా విశ్లేషకుల నుంచి, ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఈశ్వర్.